ఎండలనేవి విపరీతంగా పెరగడం జరిగింది. ఈ ఎండాకాల సీజన్‌లో యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా చలివేంద్రాలనేది ఏర్పాటు చేయలేదు. అలాగే గ్రీన్ షెల్టర్‌లు కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. యలమంచిలి మున్సిపాలిటీలో యలమంచిలి ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి రాంబిల్ నుంచి కానీ, అచ్యుతాపురం నుంచి కానీ, నక్కపల్లి నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి అనేక అవసరాల రీత్యా ఇక్కడికి వస్తా ఉన్నారు. ఈ వచ్చే సందర్భంలో ప్రజలు ఈ విపరీతంగా ఎండొస్తా ఉంది. ఎండ రావడం వల్ల ఎక్కడ గ్రీన్ సెంటర్ గానీ, చలివేంద్రాలు గానీ లేకపోతే ప్రజలు ఏ విధంగా గెట్ ఇన్ అవుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ప్రజలు ఏ విధంగా ఎక్కడ వాటర్ తాగుతారు? ఎక్కడ సేదతీరుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదొకటే కాదు, యలమంచిలి పరిధిలో, యలమంచిలి మండలంలో అనేక ప్రదేశాల్లో కరెంటు పట్టణంలోనే కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. 2 గంటలు, 3 గంటలు రాత్రుల పూటలు కూడా కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. కరెంటు కోతల వల్ల చిన్నపిల్లలు ఇంట్లో ఉంటున్నారు. బయటకొస్తే దోమలు, లోనుంటే కరెంటుతో ఉక్కబోతగా ఇబ్బందిగా ఉంది. కనుక ఈ పట్టణంలోని ఇటువంటి పరిస్థితి గ్రామాల్లో ఇంకెలా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కనుక ఈ కరెంటు కోతల నుంచి, అలాగే యలమంచిలి పట్టణంలో అన్ని చోట్లలో కూడా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని గ్రీన్ షెల్టర్లు, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.